యవనస్తులు ఎక్కువగా ఎక్కడున్నా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భయము లేని భక్తి వ్యర్థము. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, దూర ప్రాంతంలో ఉన్నా కదా, నా పాపం ఎవరు చూస్తారు, నా యొక్క వ్యసనాన్ని ఎవరు చూస్తారు, నా యొక్క హృదయాన్ని ఎవరు చూస్తారు అని అనుకుంటూ ఉంటారు. కానీ రహస్యమైనది ఏది దాగి ఉండదు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కదండి. పాపం చేస్తూ భక్తి చేస్తే దానికి వాల్యూ అనేది ఉండదు, దేవుడు దానికి ప్రతిఫలం కూడా ఇవ్వరు. అప్పుడు మీరు ఒక క్వశ్చన్ నన్ను అడగచ్చు. ఏం అడగచ్చు అంటే, దేవునికి కావాల్సింది ఆత్మ కదా, శరీరం అవసరం లేదు కదా అని మీరు అడగచ్చు. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? పాపము చేసేది శరీరంతో అయినా ఆత్మ మరి దేవునికి కావాలి కదా, ఈ శరీరము ఎందుకు అవసరం లేదు మీరు అనుకోవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక మాటను మనం చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. విలువ పెట్టి కొనబడిన వారం కనుక మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచండి. ఈ వాక్యం మీ అందరు గుర్తుంచుకోవాలి. దేవుడు కేవలం ఆత్మనే కొనలేదు, మన యొక్క శరీరాన్ని కూడా దేవుడు కొన్నాడు. కేవలం రక్తం మాత్రమే చిందించాడా? శరీరం కూడా నలిగిపోయింది మన కోసం. కాబట్టి అలాంటి అద్భుతమైన ప్రేమను వదులుకోవటానికి ఈరోజు మనం ఏ పాటి వారం? అంత గొప్ప ప్రేమను, అంత గొప్ప త్యాగాన్ని మన కోసం చేసినందుకు ఈ యొక్క శరీరాశల కోసం మనం ఎందుకు ప్రాకులాడుతున్నాం? కాబట్టి ఈ వాక్యాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మన యొక్క పవిత్రతతో కూడా దేవుని స్తుతించాలి. మన యొక్క దేహాన్ని ఎప్పుడు దేవునితో మహిమపరుస్తూ ఉండాలి. పరిశుద్ధతను మనము కాపాడుకుంటూ ఉండాలి.